స్వాతి పికిల్స్. ఇందులో ప్రిజర్వేటివ్స్ వాడడం, కెమికల్స్ వాడడం, కలర్స్ వాడము, ఫ్లేవర్స్ వాడడం, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ వాడడం, ఇంట్లో తయారు చేస్తాం. నో డౌట్ హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, హెల్తీగా తినండి. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. ఇప్పుడు 6 ఉంటుంది, 6ని ఉల్టా తిప్పితే 9 కావాలి కదా, కానీ గమ్మత్తేందు 8 అయింది వెరైటీగా. మీకు అర్థం కాలే, నేను మళ్ళీ చెప్తా గురి. ఇప్పుడు సీజన్ 6 ఉన్నది, దాన్ని ఉల్టా తిప్పితే దాన్ని మిర్రర్ ఇమేజ్ చేస్తే మనకేం కనబడాలి? సీజన్ 9 కనబడాలి. కానీ ఇక్కడేం కనబడుతుంది? సీజన్ 8 కనబడుతుంది. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే కనుక ఇక నేను ఏం చేయలేను. సీజన్ 6 చూసి ఉండాలి మీరు. చూడకపోతే మళ్ళీ ఒకసారి పోయి చూడుర్రి. సారీ, చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చూపిస్తారు లేరు. సీజన్ 6ని గరం చేసి నూనెలో మళ్ళీ గొలిచి వేడి అని చెప్పి, ఏది సమోసాలు కదా వేడి అని అమ్ముతారు చూడండి. గట్లా మళ్ళీ అదే సీజన్ని తీసుకొచ్చి మనం ముంగడ పెట్టి మళ్ళీ మనకి తినిపించే ప్రయత్నం చేస్తున్నారు, చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకైతే. ఆ సీజన్లో కదా వీళ్ళు మంచిగా ఆడకపోతే ఫుల్గా టార్చర్ పెట్టి బూమ్ సెక్స్టెక్లు ఆడుతున్నారని బీపీకి వచ్చి బిగ్ బాస్ సడన్గా మీ అందరికీ ఫుడ్ క్యాన్సిల్, మీకు ఇక్కడికి రేషన్ కావాలంటే సంపాదించుకోవాలి అని ఏదైతే జరిగిందో, మీకు రెమ్యునరేషన్ కూడా మీరు సంపాదించుకోవాలంటే ఇట్లా టాస్క్లు ఆడి గెలవాలి అని ఏదైతే జరిగిందో, మళ్ళీ అదే టాస్క్ అఫీషియల్గా ఓపెనింగ్లోనే అనౌన్స్ చేసి నో రేషన్, నో కెప్టెన్, నో ప్రైజ్ మనీ అని చెప్పి అనౌన్స్ చేసి ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆ సీజన్లో చూస్తుంటే లైక్ ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ కాదు, ఏదది సీజన్ 6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్. ఇక్కడ చూస్తుంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్. మొత్తానికైతే ఎంటర్టైన్మెంట్ అనేది రాగానే ఫస్టే మనకి తేడా కొట్టింది. ఏదో ఉందేంద్రా తేడా, ఇది ఏదో వర్కౌట్ అయితే అట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే అసలు సీజన్ 6 సీజన్ 8 సక్సెస్ఫుల్గా పోతుందా, మంచిగానే ఉందా, మంచిగా లేదా. రెండోది, ఈ సీజన్ 6ని కాపాడడానికి కంపల్సరీ అంటే కరోనా నుంచి మనం కాపాడుకోవాలంటే మాస్కులు, శానిటైజర్లు ఎంత ఇంపార్టెంటో, ఈ సీజన్ 8 బతికి బట్టగట్టాలంటే హిట్ అయ్యి సూపర్ హిట్ కావాలంటే, ఫట్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కంపల్సరీయేనా అని అనిపిస్తుంది. మరి దాని గురించి చర్చిద్దాం సమగ్రంగా. డిజైన్కి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మన డిగ్స్ బస్ బెరిగేసి చెప్పిన దాని ప్రకారంగా చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అలాంటివి చెబితే అల్ల కల్లులు అయిపోతుంది. కానీ పూర్తిగా చెప్పకపోయినా కనిపించినట్టు వినిపించినట్టు జ్యోతిలక్ష్మి జయవల్లి డ్యాన్స్ లాగా మాట్లాడుకుందాం. రైట్, అట్లా మాట్లాడుకుందాం. దాంతోపాటు 3 ప్రోమోలు వచ్చినాయి అబ్బా, ముచ్చటగా 3 ప్రోమోలు. ఆ ప్రోమోలలో చూస్తా అంటే ఆట ఆడినట్టే కనబడుతుంది. మరి అక్కడ ఆట ఆడిర్రా, రేపు ఉంటుందయ్యా ఎపిసోడ్. వావా, అసలు లైవ్లో జరుగుతున్నది ఏంది, ఆ హగ్గులు ఏంది, ఆ కథ ఏంది, హగ్గుడేనా ఈరోజు కొంపదీసి అందరూ హగ్గులు చేసుకుంటారు. కన్ఫ్యూజ్ కాకూరు మీరు, ఎందుకు జరుగుతుంది ఇదంతా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 8 సీజన్ 6 కాబోతుందా అంటే ఇంచుమించు కాబోతుంది. ఎందుకు కాబోతుందంటే కంటెస్టెంట్లలో ఫైర్ వేర్ ఈజ్ ద ఫైర్ లేదు మొత్తం. ఏంది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సీజన్ 6లో ఉన్న మంచితనం అనేది చూసారా, గదొచ్చి చేరింది అన్నట్టు. అఫ్కోర్స్ అక్కడంతా మంచోళ్ళు, ఆ మంచోళ్ళు చేయబట్టి మంచోడిని ఏమనలేక, మంచోడిని మోసం చేయలేక, మంచోడి మీద గేమ్ ఆడలేక, మంచోడు అవతలోడి కోసం ఓడిపోయి, మంచోడు త్యాగం చేసి, అట్లా అంతా మంచి అయ్యి ముంచేసింది ఆ సీజన్ అంతా. అంటే నిత్య జీవితంలో రియల్ లైఫ్లో అన్ని రకాల మనుషుల మధ్యలో మనం ఉంటాం. బిగ్ బాస్ కూడా అట్నే ఆలోచించి అన్ని రకాల మనుషులను పెడుతుంది. కానీ వాళ్ళంతా దోస్తులు అయిపోయి, మంచోళ్ళు అయిపోయి, మంచికి మారుపేరు అయిపోయి, సమాజం అంతా కూడా సోషల్ సర్వీస్ చేసే కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయి అట్లా ఉండిపోతే ఏమవుతుందో ఆ సీజన్ 6లో చూసినాం. అయితే ఒకవేళ అందులో మంచోడిని ఎవడైనా కొంచెం ర్యాష్గా మాట్లాడినా వాడు పెద్ద రాక్షసుడు అయిపోయింది అన్నట్టు. అంటే మంచోళ్ళు దేవతలు మనుషులు వర్సెస్ దానవులు, దేవతలు వర్సెస్ దానవులు కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయింది. అయితే ఈ సీజన్లో కూడా ఇంచుమించు అలాగనే అవ్వబోతుంది. గట్టిగా గేమ్ ఎవరైనా ఆడితే వాళ్ళు మంచులను ముంచేసినట్టయితే. ఎందుకంటే నిఖిల్ గట్టిగా మాట్లాడతాను అనుకుంటే నిఖిల్ సాఫ్ట్ కార్నర్ అయిపోయి ఎంత స్లోగా అంటే, ఎంత నీరసంగా అంటే, ఎంత భయపడుతూ అరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారు, అరే నేను గట్టిగా మాట్లాడితే కోపం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు మనం వచ్చింది బాబాలాగా ప్రవచనాలు చెప్పుకోవడానికి తప్ప ఇట్లా ఆ టైప్లో నిఖిల్ మారిపోయాడు. ఇటు సోనియా వరుతుందంటే సోనియా క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తుంది. గేమ్ గురించి మాట, అది కాకుండా అవతల మనిషిని క్యారెక్టర్ని బ్యాడ్ చేసి, క్యారెక్టర్ని తన లైఫ్నే స్పాయిల్ చేసే కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడుతూ పోతుంది. ఇది గేమ్ పరంగా ఉపయోగపడేది కాదు. ఇటు సీతక్క మాట్లాడుతుంది అంటే కొంచెం తన వరకు కొంతవరకు బెటరే అనుకోవాలి. ఇప్పుడున్న కంటెస్టెంట్లో సీత మాట్లాడేది తన ప్రాబ్లము, తనకి ఏదో నచ్చక, తనకి ఏదో అనిపించి ఏదో మాట్లాడుతుంది కాబట్టి ఓకే, రీజనబుల్గా ఓకే. ప్రేరణ సంవాట్ ఓకే. యష్మి అయితే హైపర్, లేదంటే నథింగ్. అండ్ ఇక్కడ ప్రేరణకి అండ్ నిఖిల్కి అండ్ మన ఈ అమ్మాయి ఎవరు
నైనికాకి వీళ్ళందరికీ తెలుగు విపరీతమైన బీభత్సమైన ప్రాబ్లం, అసలు వీళ్ళకి వస్తలేదు, భాషే రాదు. ఏమంటే బిగ్ బాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంతా కన్నడ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కన్నడ వాళ్ళని తీసేసుకున్నారు. టీవీ అనే దాంట్లో మొత్తం కర్ణాటక వాళ్ళు వచ్చి చేరారు, తప్పులేదు, ఏపీలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ 10 కోట్ల మంది కన్నడ ప్రజలు చూసినప్పుడు 16 మందిలో 15 మందిని నువ్వు కన్నడ వాళ్ళని పెట్టుకొని ఒకరిని తెలుగు వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. కానీ 10 కోట్ల మంది తెలుగు ప్రజలు చూసినప్పుడు నువ్వు కన్నడ వాళ్ళని 10 మందిని పెట్టి, లేదంటే ఒరిస్సా వాళ్ళని ఒకరిని, యూపీ వాళ్ళని ఒకరిని పెట్టి తెలుగు వాళ్ళని 4 పెడితే ఆ షో చూసే ఆడియన్స్ తెలుగు వాళ్ళు అయినప్పుడు అది ఎట్లా హిట్ అవుతుంది? కొంచెమన్నా పల్స్ తెలుసుకొని పోతే బాగుంటుంది. అండ్ ఇంకోటి, రెమ్యునరేషన్కి భయపడి గట్టిగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు తీసుకురావద్దని చెప్పి లిటరల్లీ పర్ డే 1000 రూపాయలు చొప్పున తీసుకున్న కంటెస్టెంట్లు కూడా ఈ సీజన్లో ఉన్నారు. ఇది నిజం. ఇది నేను ఎవరు అని చెప్పను, చెప్తే అది పెద్ద ఇష్యూ. కొంతమంది కంటెస్టెంట్లు లిటరల్లీ 1000 రూపీస్ పర్ డే చొప్పున, అంటే కైకిలికి పోయినట్టు కూలికి పోయినట్టు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. సో ఇట్లా అనుకున్నప్పుడు సీజన్ ఇట్లనే ఉంటుంది. ఈవెన్ నయ్యం ఆ 1000 రూపాయలు అలాన్న కంటెంట్ ఇచ్చేటోళ్ళు. సరే, ఇక ఇట్లా బడ్జెట్ని కృషించిపోయేటట్టు చేసి ఉన్న బడ్జెట్లో నాకింత నీకింత నాకేస్తే ఆఖరికి వచ్చే ప్రోడక్ట్ ఇట్నే ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. పోయిన సీజన్లో మనకి ఒక వెల్ నోన్ ఫిగర్ శివాజీ గారు దడదడలాడించారు. అట్లే అమర్దీప్ దడదడలాడించిండు. తను నెగిటివ్ ఆర్ పాజిటివ్ దున్ని పారేసిండు. అండ్ ఆ పోయిన సీజన్లో ఉన్న అమర్దీప్ ఎంత ఫేమస్ సీరియల్ హీరోనో అంతే ఫేమస్ సీరియల్ విలన్. అంటే తెలుగు సీరియల్ చరిత్రలోనే నెక్స్ట్ లెవెల్ సీరియల్ కార్తీక దీపం, అందులో నెక్స్ట్ లెవెల్ విలన్ మోనిత క్యారెక్టర్లో ఉన్న శోభా శెట్టి. ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నీ వచ్చినాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఆడియన్స్కి పిచ్చెక్కించి ఒకప్పటికి టార్చర్ పెట్టించి ఎమ్మో ఏంద్రయుడు అనే పాయింట్కి తీసుకొచ్చిన పల్లవి ప్రశాంత్. ఇట్లాంటి వాళ్ళంతా బిగ్ బాస్కి ఆడియన్స్కి అండ్ జనరల్ ఆడియన్స్ అందరికీ తెలిసిన కంటెస్టెంట్లను పట్టుకురావడంతో హిట్ అయింది. ఈ సీజన్లో ఎవర్రా గట్టిగా తెలుసు అంటే ఒక విష్ణుప్రియ తప్ప ఎవరు తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్. అసలు నాగమణి కంటే ఎవరికి తెలియదు. నిఖిల్ ఓన్లీ సీరియల్, ఆ సీరియల్ చూసేటోళ్ళకి మాత్రమే తెలుసు. ఈ ప్రేరణ కమ్మమ్ము లేదు యష్మి గౌడ వీళ్ళందరూ ఎవరికి తెలియదు. ఇది ఓన్లీ ఆ షో అయింది, అది లేడీస్ వర్సెస్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అట్లాంటి కొన్ని షోస్లో కనబడ్డారు వాళ్ళు. అది మనకి అందరికీ తెలియదు ఆ షోలో ఉన్న వాళ్ళంతా. ఈవెన్ జబర్దస్త్ నుంచి ఒక కంటెస్టెంట్ని తీసుకొచ్చిన కొంత వెల్ నోన్ ఫేస్ అయ్యేదేమో. అట్లా తెలియని ఫేసులు ఎక్కువ ఉండడం, తెలియని ఫేసులే అన్నీ ఉండడం, ఒక్కరు ఇద్దరు తప్ప. విష్ణుప్రియ ఒకటి అందరికీ తెలిసిన ఫేస్ అని చెప్పాలి. ఇంకా ఈ సోనియా ఎవరికి తెలియదు. ఇట్లా తెలియని ఫేసులు ఉండడం ఇది ఒక పెద్ద మైనస్. సరే, వాళ్ళు ఏమైనా కంటెంట్ జనరేట్ చేస్తారా అంటే ప్రతి ఒక్కరు వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళ తర్వాత ఓయమ్మో వాళ్ళతో ఎందుకు అని చెప్పి ఆగిపోయేటోళ్ళు తప్ప. ఈవెన్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బట్టల గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కన నేను స్టాండ్ తీసుకుంటా అన్న తెలివి కూడా లేకుండా బ్లైండ్గా డంబుగా అక్కడ నిలబడ్డ కంటెస్టెంట్లు ఉన్నప్పుడు ఈ కంటెస్టెంట్లతో ఏం సాధిస్తాం? ఇంకోటి, అసలు బిగ్ బాస్ ఫైర్ కావాలి, బిగ్ బాస్ ఫైర్ కావాలి, ఏంది నామినేషన్స్ తప్పకుండా అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇస్తే తప్ప అప్పటిదాకా ఫైర్ రాలేదు. అప్పటిదాకా సింపుల్ నామినేషన్ జరిగినాయి. ఇది లడ్డు కోసం నామినేషన్, టవల్ కోసం నామినేషన్లే జరిగినాయి. అదే ఎప్పుడైతే బిగ్ బాస్ గట్టిగా అరిచి ఏందా మీరు అసలు పాయింట్లు చెప్పుర్రి మాట్లాడారు అంటే క్యారెక్టర్ అసాసినేషన్లకు పోయింది. సో ఇది టాపిక్. బిగ్ బాస్ సీజన్ 8 ఇంచుమించు బిగ్ బాస్ సీజన్ 6 లానే పోతుంది. ఇక్కడ అంతా కూడా ఆకలికి సంబంధించిన, అంటే మీకు రేషన్ మీరే సంపాదించుకోవాలని బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టినప్పుడే చెప్పిండు. అయితే రేషన్ అందరికీ రాకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా హట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి అన్నం పెట్టండి బిగ్ బాస్, వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టండి బిగ్ బాస్ అని ఏడ్చి అందరూ అగ్గు చేసుకొని బాధపడి కన్నీళ్ళ పర్యాంతం అయిపోయి బిగ్ బాస్ వీళ్ళని చంపేస్తాడా లోపల? కాదు కదా, ఫుడ్ పెడతాడు, ఎట్నోట్లో పెడతాడు. వీళ్ళకి ఫుడ్ పెట్టలేదా? పెట్టిండు. అయితే నేను ప్రోమోల గురించి చెప్తే ఎవరికి ఫుడ్ రాలేదు ఏంది కదా అని తెలుస్తుంది. సరే, ఇప్పుడే చెప్పేస్తున్నా. నిఖిల్కే నాగమణి కంటే వీళ్ళిద్దరు చిన్న క్లాన్ కాబట్టి వీళ్ళు గెలవలేకపోయారు టాస్క్లు, వీళ్ళకి ఫుడ్ రాలేదు. మిగతా వాళ్ళకు వచ్చింది. అండ్ వీళ్ళకి రాగి జావా, ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తినండి ఏం చెప్పారు. అవి కూడా బలమే, అవి కూడా హెల్తీ డైటే, అది కూడా మంచి ఎనర్జెటిక్ డైటే. అయితే దీనికి మొత్తం హౌస్ అంతా కరిగిపోయి ఫుడ్ పంపండి బిగ్ బాస్, వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టండి, రేషన్ సంపాదించుకోర్రా నాయన అంటే మీరు ఎమోషన్ సంపాదించుకుంటారు. ఏడిచిర్రు, ఎమోషనల్ అయిపోయారు. ఒకరి మీద ఒకరు హగ్గులు, ఏడుపులు, బాధలు, ఇవన్నీ ఏంటంటే లిటరలీ అక్కడ ఫుడ్ దొంగతనం చేయడం అనేది ఒకటి బిగ్ బాస్లో టాస్కే. అంటే ఫుడ్ అని కాదు, ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దొంగతనాలు, ఆటలు, చిల్లర పనులు, అల్లరి చేష్టలు, ఇట్లాంటివన్నీ కూడా క్యూట్గా మూమెంట్స్ ఉంటాయి బిగ్ బాస్లో చేస్తే. అవన్నీ చేయకుండా డల్ అయిపోయి సైలెంట్ అయిపోయి మాకేవో దిక్కేలేదు, దేవుడే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా పరిశాన్ ముఖం పెట్టి ఏదో టెన్షన్గా ఎందుకు అదంతా?
అండ్ ఈ సీత ఏడ్చింది, అయ్యా సీత ఏడ్చింది, సోనియా ఏడ్చింది, నిఖిల్కి ఫుడ్ లేకపోయేసరికి, నాగమణి గంటకి ఫుడ్ లేకపోయేసరికి బాధపడ్డారు, ఏడిస్తే రాత్రి దొంగతనంగా వీళ్ళకి దోశ చేసి పెట్టిర్రు. రాగి జావదా ఈ ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తిని ఉండరాదా చెప్పండి? డైట్ చేస్తే ఉండమా మనం? నైట్ సలాడ్ తిని ఉండేటోళ్ళు ఎంతమంది లేరు? కొన్ని నెలలు తిన్న నేను నైట్ పూట ఫుడ్ తినకుండా ఓన్లీ కీరా దోశ, బీట్రూట్, క్యారెట్ తిని ఉండమా? ఎవరైనా ఉంటాం. డైట్ చేయాలనే పెద్ద విషయమే కాదు, ఇవాళ రేపు అంతా కామన్ ఇది. అయితే దీనికి ఏడ్చి పెడబొబ్బులు పెడితే ఈ రాత్రిపూట దొంగతనంగా దోశ వేసి ఇచ్చినందుకు బిగ్ బాస్ గరమై మీరు అందరూ ఆడడానికే వచ్చిరా? రేషన్ సంపాదించుకోవాలంటే రేషన్ వేరే వాళ్ళకి వండి పెడుతున్నారు, మీరేనా? మీతోటేనా మాకు ఈ బిగ్ బాస్ సీజన్ నడిచేది? ఏంది కథ? నామినేషన్లో పాయింట్ చెప్పుర్రా అంటే టవల్ అంటారు, నిమ్మకాయ అంటారు, బెడకాయ అంటారు. అంతో ఇంతో యాక్టివ్గా ఉన్న బేబక్కని ఇంటికి పంపించిన సిచ్యువేషన్ అయితే కనబడుతుందబ్బా నాకైతే. వీళ్ళకంటే సంవాట్ బేబక్ యాక్టివే. ఇప్పుడు నిఖిల్ అయితే లిటరల్లీ సోనియా ఎక్కడుంటే నువ్వు పక్కనుంటే పగలే వెన్నెల, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, ఏందంటే ఎంబడే నువ్వు ఆడికెళ్తే ఆడికి వస్తా సోనియా, నీతోటి ముచ్చట పెడతాను సోనియా, నేను ముచ్చటకే ముతులు చేస్తా సోనియా, నీ పక్కనే నేనుంటా సోనియా, నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా సోనియా, నువ్వు తుస్సంటే తుస్సంటా సోనియా, నువ్వు డుర్రంటే డుర్రంటా సోనియా, నువ్వు డుస్సంటే డుస్సంటా సోనియా, నువ్వు ఆడికెళ్తే ఆడికి వస్తా సోనియా అనే సిచ్యువేషన్కి పోయాడు. ఏమంటే మీరంతా ఫ్రెండ్స్ లెక్క వచ్చిరా అని ఒక్క సోనియా అన్న మాటకి ఓ ఎమ్మో అటు పోతే మళ్ళీ అంతా బయట బ్లేమ్ అయిపోతుందో, దోస్తులు స్టార్మా బ్యాచ్ అయిపోయి నెగిటివ్ అయిపోతున్నామో అన్న భయం సొచ్చి కథం బదలుగా పూరటాల్లోగా. ఆ స్టార్టింగ్ డేస్లో లీడర్షిప్, కాన్ఫిడెన్స్ అది ఇది అని మనం మాట్లాడినాం. అసలు నేనే ఎంత చెప్పినాడు, లీడర్షిప్ క్వాలిటీస్, మేనేజ్మెంట్ స్కిల్స్, అసలు కమాండింగ్, డిమాండింగ్, ABCDEFGH IJKL మొత్తం జడిదాకా చెప్పినా. అక్కడ చెప్తే ఏం లేదు ముచ్చట. సోనియా 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 సరే. అయితే ఇక మనకి ఆదిత్య ఓం గారు ఏందబ్బా నిన్న అసలు హైలైట్ ఏంటంటే ఎపిసోడ్లో బిగ్ బాస్ ఈ టైం ఇస్తున్నా మీరు ఇంత లోపల తినేసేయండి, ఇంకా ఆ తర్వాత మీకు ఫుడ్ ఉండదని చెప్తే ఎపిసోడ్లో ఆయన పోయి టేబుల్ సాఫ్ చేసుకుంటాడు చూసిరా. హైలైట్ థింగ్ అది. ఈయన ఏది మనకి చాలా వరకు హోటల్స్లో చాయ్ హోటల్ కేఫ్లల్లో మనం ఇట్లా చాయ్ హోటల్స్లో కూడా చిన్న చిన్న హోటల్స్లలో ఇట్లా చాయ్ ఇట్లా లేపంగానే ఇట్లా కింది దించేలోపు వాడు తీసేయడానికి వస్తున్నాడు, తుడుతున్నాడు. చూడు అంత ఫాస్ట్గా టక్కడకు పోయి తుడుతూనే ఉన్నాడు ఆయన. ఏది ఆయన హోటల్లో సర్వరా లేదంటే ఇంట్లో క్లీనరా ఏమనుకుంటాడో ఆయన. నా పర్సనాలిటీ తెలుస్తుంది, అది తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? తొక్క సాఫ్ చేస్తాడు మంచిగా అని తెలుస్తుందా? బాత్రూమ్లు కడగడంలో మావాడు బెస్ట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఏమన్నా కప్పించి పంపుతారు ఏంది? కప్పులు క్లీన్ చేస్తే ఏం సార్ ఇంత పెద్దవాళ్ళు హిందీ బిగ్ బాస్లో చూసి వచ్చిన వాళ్ళు. సరే, కంటెస్టెంట్ల గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. రెమ్యూనరేషన్ గురించి అదిరిపోయే వీడియో చేస్తాను. బయట ఇప్పటి వరకు మీరు వింటున్న రెమ్యూనరేషన్స్ అన్నీ కూడా ఫేకే. అసలు రెమ్యూనరేషన్స్ వెరీ 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 లెస్. చాలా తక్కువ మందికి మాత్రమే గుడ్ కనీసం వినడానికి ఇనసం పైన రెమ్యూనరేషన్స్ ఉన్నాయి. అందరికీ వెరీ వెరీ లెస్ అమౌంట్స్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ దట్ వీళ్ళకి కూడా అంత ఎనర్జీ లేదు. తప్ప బ్యాచ్ని తీసుకొచ్చారా? ఓకే సరే. ఫస్ట్ ప్రోమోలో ఏం చూపించారబ్బా, టాస్కులు పెడతాము, ముగ్గురు చీఫ్లు కూడా టాస్కులు ఆడాలి. టాస్కులు ఆడి రేషన్ మీరు పోయి బజర్ టు బజర్ మీరు రేషన్ సంపాదించుకోవాలని చెప్పింది. అయితే ఫస్ట్ చీఫ్కి ఫస్ట్ లోపలికి పంపించారు, ఆమెకి టైం వచ్చింది. సెకండ్ చీఫ్కి తర్వాత పంపించారు, ఆమె కొంత టైం వచ్చింది. థర్డ్ చీఫ్కి మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత పంపించారు. సో ఫస్ట్ చీఫ్కి ఉన్న బెనిఫిట్ ఆఫ్ టైం అంటే ఆ టైం ఎక్కువ టైము సెకండ్ చీఫ్కి లేదు. సెకండ్ చీఫ్కి ఉన్న టైం థర్డ్ చీఫ్కి లేదు. ఇక థర్డ్ చీఫ్కి నిఖిల్ ఆల్రెడీ డౌన్లో ఉన్నాడు. ఇప్పుడు థర్డ్ టైం తక్కువ, అయితే తక్కువ రేషన్ ఆయనకు వచ్చింది. ఈ ముగ్గురు 3 బాస్కెట్లు నింపింది తీసుకొచ్చి అక్కడ బయట పెడితే దీనికోసం వాళ్ళ గేమ్ ఆడాలన్నాడు. సరే పోన్లే భయ్, ఇది అయిపోయింది, వేరే గేమ్ పెట్టచ్చు, వేరే టాస్క్ పెట్టచ్చు కదా. లేదు, దీనికి మళ్ళీ గేమ్ ఆడాలన్న. ఈ ఓన్లీ రేషన్నే నేను అనుకున్న ముగ్గురు చీఫ్లు తెచ్చిన రేషన్నే అందులో ఏ క్లాన్ వాళ్ళకి ఆ క్లాన్ వాళ్ళు ఫీడ్ చేసుకోవడానికి దాన్నే వాడాలి అని పెట్టి దాని మీదకి వెళ్ళి టాస్క్లు పెడతారేమో నేను అనుకున్నాను. కాదు, ఇది గెలుచుకోవాలంటే మళ్ళీ మీరు గేమ్స్ ఆడాలంటే మళ్ళీ గేమ్స్ పెట్టారు. లైక్ అది నిమ్మకాయ పిజ్జా అని పెట్టారు కదా, లెమన్ పిజ్జా అని. అదే మనకి ఏమంటుంది దీని పజిల్ అది యాక్చువల్లీ గోటి ఉంటుంది, చిన్న చెర్ర అంటాం మేము, చిన్న ఐరన్ ఉంటుంది చూడు, ఇట్టి అని చెప్పి చిన్నప్పుడు ఆడుకునేది. అది పెట్టిరా పెద్ద సైజ్ది పెట్టి దానికి వెళ్ళి బయట పడేసారు. ఎవరు బయట పడేస్తే అంటే ఎవరు 3 బాల్స్ కూడా బయట పడేస్తారు, నిమ్మకాయలు బయట పడేస్తారో దే ఆర్ ద విన్నర్స్, వాళ్ళు ఈ రేషన్కి అర్హులు అని చెప్పారు. ఫస్ట్ యష్మి గెలిచింది. ఆ నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెడితే సీత వర్సెస్ నాగమణికంట వీళ్ళు, అంటే మనకి నైనికా క్లాన్ నుంచి ఇటు నిఖిల్ క్లాన్ నుంచి ఒక్కొక్కరు వస్తే సీత అండ్ నాగమణికంట వీళ్ళిద్దరు ఫైట్ చేస్తే అందులో సీత గెలిచింది. యాక్చువల్లీ సీత గెలవలేదు,
నాగమణికంట గెలవాలి. కాకపోతే ఏంటంటే ఇక మరమరాలు జోకుడు అదే బోల్ పేలాలు అంటారు మా దగ్గర, మీరేమంటారు బొంగు పేలాలు బోల్ పేలాలు, అయితే మరమరాలు. సో 250 గ్రాములు ఎగ్జాక్ట్గా తీసుకురావాలంటే 250 సెకండ్ ప్రోమో ఇది 250 గ్రాములకి జస్ట్ ఎవరైతే ఎప్పుడైనా మనం బిగ్ బాస్ చరిత్రలోనే చూసినామో 30 సెకండ్లు ఎవరైతే కౌంట్ చేస్తారో వాళ్ళు విన్నర్, అంటే 1 మినిట్ ఎవరు కౌంట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. కరెక్ట్గా చెప్పాలి అని అంటే గెస్ చేసేటోళ్ళలో ఎవరైతే 1 మినిట్కి దగ్గరగా చెప్తారో వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. సంచాలకులు అది చేయాలి. యష్మి ఏందో వెరైటీ, నాకు లైవ్ చూస్తుంటే యష్మి బెటర్ అనిపించింది అబ్బా. కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను, దొంగతనం చేద్దాం పాంటది, అటుపోదాం పాంటది, ఇటుపోదాం ఏదో చేయడానికి ట్రై చేస్తాను అబ్బా. ఏదో వర్త్ ఫర్ మనీ అన్నట్టుగా తనకి ఇచ్చిన పేమెంట్కి న్యాయం చేద్దామని ట్రై చేస్తాను. మీతో వాళ్ళంతా ముచ్చట పెడతారు, సపోర్ట్లు కొట్టుకుంటారు. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మరమరాలు జోకే టాస్క్లో మీకేమనిపించింది చెప్పండి. 270 చేంజ్ ఏమో మన ఆసామి నాగమణికంట పట్టుకొచ్చింది, 370 380 చేంజ్ ఏమో అక్క పట్టుకొచ్చింది సీతక్క. మీకేమనిపిస్తుంది చెప్పు. రీజనబుల్గా అయితే ఖచ్చితంగా రీజనబుల్గా న్యాయబద్ధంగా అయితే నాగమణికంట విన్నర్. అట్లీస్తే నాగమణికంటకి రేషన్ వచ్చేది, ఇయ్యాలంటే ఏడుపుడు పెట్టబొబ్బులు ఉండకపోయేది. నాగమణికంటకి రేషన్ రాలేదు పాపం. ఆయన ఫైట్ చేసింది అయితే కరెక్ట్ అబ్బా. నాకు యష్మి సైడ్ రాంగ్ అనిపించింది. యష్మి సైడ్ రైటు అంటే కనుక ఇంకా నేను ఏం చేయలేను, మిమ్మల్ని ఎవరు మార్చలేరు అయ్యా. అయితే 270 గ్రాములు తీసుకొచ్చినప్పుడు 250 తీసుకురావాలన్నప్పుడు రీజనబుల్గా దగ్గరగా ఉన్న వాళ్ళకి విన్నర్గా అనౌన్స్ చేయొచ్చు. సో సెకండ్ టాస్క్లో సీత విన్ అయితే వాళ్ళ క్లాన్కి రేషన్ వచ్చింది. ఇక 3వ క్లాన్కి రేషన్ లేదు. రేషన్కి లేని క్లాన్లో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు, నాగమణికంట నిఖిల్. వీళ్ళిద్దరిని ఓదార్పు యాత్రలో ఓదార్చి మామూలు కాదు, సంవత్సర కాలం పాటు ఎంత ఓదార్చారో అంతకంటే ఎక్కువ వీళ్ళిద్దరిని ఓదార్చారు అయ్యా. హౌస్ అంతా అగ్గులు బాధపడ్డాలు కన్నీటి పర్యాంతం అయిపోయి బయట ఎంత వాన కొడుతుందో ఇంట్లో అంత వాన కొట్టినట్టు చేసిరు. అయిపోయింది. ఆ తర్వాత ఆ తర్వాత అల్లరి దొంగతనాలు చిలిపి చేష్టలు ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత రాత్రిపూట మసాలా దోసేసి సీతక్క మిగతా వాళ్ళు అంటే ఎవరైతే రేషన్ ఉందో వాళ్ళంతా కూడా వీళ్ళకి ఫుడ్, సోనియా కానీ సీత కానీ ఫుడ్ని అరేంజ్ చేసే ప్రయత్నం చేశారు. దాని మీదకి వెళ్ళి బిగ్ బాస్ గుస్సాయండు. అర్ధరాత్రి అందరూ అన్నాక లేపి కూర్చుండబెట్టి నాటకాలు అయితేనే తమాషాలు అయితేనే మీకు పైసలు ఉత్తపున్నానికి ఇస్తున్నాం అనుకుంటారా? బగ్గా తిని పండు రయ్యా అని చెప్పి ఇస్తాం అనుకుంటారా? మీరు ఎందుకు వచ్చారు మీరు ఇడికి? వీడికి వచ్చే బదులు గాడిదలు కాసుకోవడానికి గొర్రెలు కాయడానికి ఒక పేరు. ఆట ఇచ్చినప్పుడు ఆట లెక్క ఆడాలి. మీకు నచ్చినట్టు ఆడదా అంటే ఆట కాదు, ఇది ఆట లెక్క లేదు. మీకు ఈటే చాలా ఇదనా అని చెప్పి బెదిరించి భయపెట్టి బుదరకిచ్చి సంధాయించి ఆట ఆడురే, మీకు దండం పెడతారు. సీజన్ 7 సీజన్ 6 కాకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉంది. ఇక మీ వల్ల కాదంటే మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మా శోభా శెట్టెక్కని, మా టేస్టీ తేజాని, మా అవినాష్ ముక్కుని ఇట్లా మా వాళ్ళందరినీ పట్టుకొస్తాము. వీలైతే సిరి చెన్ముక్ ఎవరైతే వాళ్ళు మాకు కావాలి, మాకు కంటెంట్ కావాలి, మేము కంటెంట్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చుకుంటాం అని బిగ్ బాస్ టీం గట్టిగా ఆలోచనలో పడాలి. పడకపోతే కష్టమవుతుంది. అండ్ బిగ్ బాస్ టీంకి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు తొందరపడి ఆవేశపడి సీజన్ని ముందుకు తీసుకోవాలని చూడకూడదు. నిన్నొచ్చింది ఈరోజు టెలికాస్ట్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే గుడ్. అప్పట్లో స్టార్టింగ్లో లైవ్ స్టార్ట్ చేసినప్పుడు 2 గంటల గ్యాప్లో అక్కడ లైవ్లో జరిగింది ఇక్కడ ఇద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. పెద్ద బిస్కెట్ అయింది, ఒక రోజు ఆపారు. ఇవాళ వచ్చింది రేపు వేయడం స్టార్ట్ చేశారు. నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చింది, ఇవాళ అక్కడ షూటింగ్ అయింది, రేపు టెలికాస్ట్ చేద్దామని కూడా ప్రయత్నం చేయకూడదు. నేనేమంటున్నా అంటే ఇవాళ లైవ్లో అక్కడ షూటింగ్ అంటే మీ షూటింగ్ స్పాట్లో అక్కడ జరిగింది ఏదైతే ఉందో దాన్ని అట్నే ఉంచి దాన్ని నెక్స్ట్ డేకి లైవ్ టెలికాస్ట్ చేసేలాగా ప్లాన్ చేయండి. అఫ్కోర్స్ చేస్తున్నారు, అట్నే చేస్తున్నారు. కానీ ఆ వెంబడే నెక్స్ట్ డే కాదు, ఆ నెక్స్ట్ డేకి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ గ్యాప్లో దాన్ని సెట్ చేయొచ్చు, ఆ లైవ్ అంతా కూడా సెట్ చేయొచ్చు, దాన్ని రసవత్తరంగా రసం సాంబార్ లెక్క మార్చచ్చు. ఆ గ్యాప్లో దానికి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ చేయొచ్చు. అంటే రేపు లైవ్లో టెలికాస్ట్ అయ్యేదానికి ఈరోజు ప్రోమోలు పడితే ఉరియమ్మ రేపు లైవ్లో గిది వస్తుందట్రా, ఎట్లుంటుందో రా గొడవ చూడాలిరా, ఎపిసోడ్లో చూద్దాము, లేదంటే లైవ్లో అన్న చూసేద్దాం రా, ఇంట్రెస్టింగ్ ఉందిరా గొడవ, లైవే చూద్దాం రా, లైవ్లో అసలు పాయింట్ టు పాయింట్ తెలుస్తుందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు ముందు ఈరోజు లైవ్లో అక్కడ మీకు షూటింగ్ జరిగితే రేపు దానికి సంబంధించిన ప్రోమోలు వేయరి, ఎల్లుండి దాన్ని లైవ్లో టెలికాస్ట్ చేయరి, అదే రోజు రాత్రి ఎపిసోడ్లో వేయరి, అప్పుడు మీకు ప్రాపర్గా సెట్ అవుతుంది. అంటే ముందు 3 రోజుల ఫుటేజ్ మీ దగ్గర పెట్టుకుని మెల్లగా ప్రాపర్గా వేసుకుంటే పోర్రి. శనివారంది ఆదివారం నాడే వేయాలి అని చూస్తే అది వర్కౌట్ కాదు. నాగార్జున సార్ ఎపిసోడ్లో ఎట్లా ఏంది కథ అంటారా? 1 డే డిలేగా ముందే షూట్ చేసుకుంటారు కదా, ఏం కాదు, ప్రాబ్లం లేదు, ప్లాన్ చేసుకోరు మంచిగా. ఇది నా పర్సనల్ సజెషన్. ఇది పుక్కట్లు ఇస్తాం కాబట్టి మనం ధైర్యంగా ఇస్తాం, జబ్బలు జరుచుకొని ఫ్రీయే కదా చెప్పేస్తాం అంతే. మీరు ప్రయత్నం చేయరు, ఎందుకంటే ఈరోజు అక్కడ లైవ్లో షూటింగ్ అయింది, రేపు దానికి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ చేయరు, ఎల్లుండి దానికి సంబంధించిన లైవ్ నైట్ పూట ఎపిసోడ్ ఆ రోజు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఆగమాగం లేస్తే నామినేషన్ ఎపిసోడ్ కూర్చుండ పెట్టలేక ఎడిటింగ్ చేయలేక ఇవాళ కొంచెం రేపు కొంచెం వేస్తే లైవ్ మిస్ అయింది, ఈ ఫ్లో మిస్ అయింది.
అట్లా మనం ప్రాపర్గా వేసుకుంటూ పోతే షో సూపర్గా నడుతుంది. ఒకప్పుడు కదా ఎపిసోడ్లు టెలికాస్ట్ చేసుకున్నప్పుడు ఎంత నీట్గా జరిగిందో అంతకంటే నీట్గా జరుగుతుంది. లైవ్ కూడా చాలా చాలా బాగుంటుంది. దానికి ఆర్ఆర్లు వేసుకొని బీజిఎంలు వేసుకొని ఏదో ఒకటి చేయరు, దాన్ని మంచిగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ లైవ్లో షూట్ జరగాలి, రేపు దానికి సంబంధించిన ప్రోమోలు రావాలి ఇంట్రెస్టింగ్ టాపిక్ల మీద, ఎల్లుండి దాని లైవ్ రావాలి, అదే రోజు నైట్ ఎపిసోడ్ రావాలి. అదే ప్యాటర్న్లో ముందుకు పోతే ఈ సీజనే కాదు ఏ సీజన్ అయినా దాన్ని కొంచెం అటు ఇటు ఉంటే దాన్ని సెట్ చేయొచ్చు, దాని ల్యాగులు ఉంటే తీసేయచ్చు. అది మనకి 65 కెమెరాలు 70 కెమెరాల ఫుటేజ్ వస్తుంది, ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకోవడం, నీట్గా చేసుకుంటే పోతే అయిపోద్ది. ఏమంటారు ఫ్రెండ్స్? బిగ్ బాస్ మామ నువ్వే చెప్పాలి, ఏమంటావు? ఈ ప్లాన్ చేయరు, ఒక రోజు ఆపురి లైవ్ ఆపేరి, ఎవరికి పెట్టింది ఇంట్రెస్ట్ లేని లైవ్ ఎందుకు మాకు చూడాలంటే బోర్ కొడుతుంది. సరే ఇప్పుడు ఏదో టాస్క్ స్టార్ట్ అయింది, లైవ్లో కొట్లాడుకుంటారు, చూద్దాం. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కింద ఎర్ర కలర్లా, దాన్ని ఒత్తుర్రి. అటు వెనక పక్కనే ఆల్ అనే సింబల్ కనబడుతుంది, అది కూడా ఒత్తుర్రి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇక ఇడికి ఒక లైక్ అనే సింబల్ ఉంటుంది, థమ్స్అప్ ఒత్తుర్రి. అంటే కింద ఏమన్నా మీకు రాయబుద్ది అయితే రాయిర్రి, మీ కీప్యాడ్తో యుద్ధం చేయబుద్ది అయితే చేయర్రి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. శుభ కేర్, సిరిపురం శ్రీనివాస్ అలియా Sinu65, టాటా.